హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కుట్టడం చూపిస్తాను. అయితే దీన్ని కుట్టడానికి మనకి డబల్ పాదం అయితే సరిపోయిద్ది, సింగిల్ పాదం అవసరం లేదు. దానికోసం ఫస్ట్ మనం లైనింగ్ వర్జులు మొత్తం కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ ఇలా షేప్ బెల్ట్తో స్టార్ట్ చేసి ఇలా కుట్టేసుకుందాము. షేప్ బెల్ట్కి డబల్ లేయర్ వేస్తే సరిపోయిద్ది. అంటే ఒరిజినల్ క్లాత్ ఒక లేయరు, లైనింగ్ వచ్చేసి 2 లేయర్లు వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకంతకన్నా ఎక్కువ మందం అయితే వేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వర్క్ బ్లౌజ్ అనేది సింపుల్గా ఎలా కుట్టుకోవాలి చూపిస్తాను. దీనికన్నా ఇది బ్లౌజ్ కటింగ్ కూడా కావాలి అనుకుంటే దీనికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో కటింగ్ కూడా ఉంటుంది. అంటే కటింగ్ వర్క్, కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ రెండు కూడా కలిపి ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. అందులో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉండిద్ది. షేప్ బెల్ట్ని ఇలా 2 సమానంగా వచ్చేటట్టు కుట్టేసుకొని దీన్ని హెచ్చు తగ్గులన్నీ తీసేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ అనేది సమానంగా మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లైనింగ్ను ఫాలో అవుతూ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 సమానంగా వచ్చాయి. సమానంగా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ ఈ 3 ఎలా కుట్టుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి వర్క్ అయితే వేయించలేదు, బార్డర్ ఉందని నెక్కు మాత్రమే వర్క్ వేయించుకున్నారు. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ వైపు అన్నమాట, ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ వైపు ఇట్లా లైనింగ్ పైన ఉండేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర కట్స్ ఇచ్చాం కదా, ఆ కట్స్ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి 2 కూడా సమానంగా వచ్చినాయా లేదని చూసుకోండి. షోల్డర్ దగ్గర అంటే పై వైపున అది సమానంగా వస్తే మనకు మిగిలిన క్లాత్ కూడా సమానంగా వచ్చిద్ది, లూజ్ రాకుండా ఉండిద్ది లైనింగ్ జాయింట్ వేసినప్పుడు. అలాగే ఇప్పుడు రెండోది కూడా ఒరిజినల్ అంటే రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ వైపు ఇట్లా లైనింగ్ పెట్టుకోవాలి. పాదం ఖర్చుతోటి ఇలా కుట్టు వేసేసుకోండి స్ట్రైట్గా. అంటే దీనికి మనకు వర్క్ ఏం వేయించలేదు, ఆల్రెడీ శారీలో ఉన్న బోర్డరే అనమాట ఇది. ఇప్పుడు దీని పక్కన ఒక అనుగుడు కుట్టు వేసేసుకోండి. లైనింగ్ మీద పడాలి ఈ అనుగుడు కుట్టు అనేది. అనుగుడు కుట్టు వేసేటప్పుడు మళ్ళీ వర్క్కి నెక్కు తిరిగేసేటప్పుడు మాత్రం అనుగుడు కుట్టు అసలు వేసుకోవద్దు. ఇలా హ్యాండ్స్కి మాత్రమే, వర్క్ లేదు అనుకుంటేనే మనం ఇట్లా అనుగుడు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ దీన్ని తిప్పేసి పైన కుట్టు వేసేసుకోండి. మనకి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్కిలో మధ్యలో గీతలుగా ఉందన్నమాట, ఆ గీతలో ఈ కుట్టు వచ్చేటట్టు వేసుకోండి. అప్పుడు ఆ గీతల్లో ఈ కుట్టు అనేది కనిపించకుండా మనం కుట్టు వేసినట్టు కూడా అర్థం కాదనమాట. ఇలా వేయటం వల్ల లైనింగ్కి ఒరిజినల్ లూజ్ రాకుండా ఉండిద్ది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసుకుందాం. ఈ బార్డర్ చివర్లో మళ్ళీ గీతల్లాగే ఉంది కదా, ఆ గీతలోనే పడేటట్టు కుట్టు వేసుకోండి. రెండిటికి సేమ్ అలాగే కుట్టేసుకోండి. ఇలా కుట్టడం వల్ల మనకి హ్యాండ్స్ దగ్గర అస్సలు ముడతలు అవితే రావు, బార్డర్ దగ్గర నలిగినట్టుగా లేకుండా సాఫ్ట్గా ఉండిద్ది అనమాట స్ట్రైట్గా. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇట్లా లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాలి. ఈ కుట్టుల్లో మీరు గమనించినట్లయితే చంకలోత్ అనేది ఈ కుట్టు వేసేటప్పుడే నేను చంకలోత్ తీస్తున్నాను. ఇలాగ హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే చూడండి, ఇప్పుడు చంకలోత్ తీస్తున్నా చూడండి. ఇటు అంటే ఆ కుట్టు వేసే దానిలోనే మనకి క్రాస్గా వచ్చేటట్టు కుట్టు వేసుకుంటాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఎట్లయితే మనం కుట్లు వేసుకున్నామో ఇక ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా నీట్గా కట్ చేసేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకొని మనకి హ్యాండ్స్ కూడా జాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మిగిలింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు ఇలా పెట్టుకోండి, నెక్ ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్కి మనం మెడ ఎంత అయితే పెట్టామో అంత ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కుట్టు వేసుకోండి.
మనం లైనింగ్కి ఘాట్లు ఇచ్చేసాం కదా, ఆ ఘాట్లను బట్టి చూస్తే షోల్డర్ ఎంతవరకు, నెక్ వెడల్పు ఎంతవరకు అని చెప్పి అర్థమైంది. ఆ నెక్ వెడల్పు దానికన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా కుట్టు వేసేసుకొని, కొన్నిటికైతే సరిపోయిద్ది. మీరు లైనింగ్ ఇట్లా జాయింట్ వేసేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఆ మధ్యలో కుట్టు వేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఒక పిన్ని పెట్టేసుకొని ఇటువైపు తిప్పండి. మనకి వర్క్ ఎటైతే కనపడుతుందో అటు రైట్ సైడ్ వర్క్ రైట్గా ఉన్న కల్లి లైనింగ్ పెట్టాలి. లైనింగ్ పెట్టి కరెక్ట్గా సెట్ చేసుకొని గుండు సూది పెట్టుకొని మళ్ళీ ఇట్లా వెనక్కి తిప్పి కుట్టుకోవాలి. ఇలా తిప్పి కుట్టడం వల్ల మనకి వర్క్ ఎడ్జ్కి బాగా కుట్టుబడిద్ది అనమాట. మనకి వర్క్ కనపడుతూ ఉంటుంది కదా, ఇది రాంగ్ సైడు, బ్లౌజ్కి రాంగ్ సైడ్ అనమాట. ఇలా కనపడతా ఉండిద్ది, దాని పక్కనే కుట్టుపడటానికి వీలైద్ది అనమాట. దీనికైతే ఇంకా గుండు పిన్నేసి తీసేసి ఒక కుట్టు సరిపోయిద్ది. మీరు కావాలనుకుంటే ఇంకో కుట్టు వేసుకోవచ్చు. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీనికి నెక్కుకి రౌండ్గా ఇట్లా కట్స్ ఇచ్చేయండి. మనం వేసిన కుట్టుకైతే తగలకూడదు, ఆ కుట్టుకు తగలకుండా ఇట్లా కట్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇక్కడైతే అనుగుడు కుట్టు వేయద్దు, డబల్ పాదం ఏమీ అవసరం లేదు. వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మగ్గం వర్క్ అయితేనే మనకి సింగిల్ పాదం కావాలి. ఇప్పుడు ఎడ్జుకి కాకుండా ఒక పాదం లోపలికి వేయండి. ఈ కుట్ట పైన వేసే కుట్ట అనేది అంచుకు వేయకుండా ఒక పాదం ఖర్చు ఉండేటట్టు కుట్టు వేయండి. అప్పుడు మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉండిద్ది. ఇలాగ నీట్గా సరి చేసుకుంటూ ఇట్లాగా ఒక దీనికి స్టోన్స్ కూడా ఇంకా పెట్టలేదు వాళ్ళు. అర్జెంటుగా కావాలి అని చెప్పి వర్క్ వేయించుకొని వెంటనే తీసుకొచ్చారు. తర్వాత స్టోన్స్ పెట్టుకుంటారంట. ఇప్పుడు మనకి స్టోన్స్ లేవు కాబట్టి ఇక మనకి స్పీడ్గానే కుట్టేసుకోవచ్చు, సూదులకి తగులుతాయి అనేది భయం ఉండదు. ఇలా నెక్ అయితే ఇలా తిరగేసుకొని లైనింగ్ జాయింట్ వేసేసుకోండి ఒకసారి. ఇట్లా నెక్ తిప్పేసిన వెంటనే ఇట్లా లైనింగ్ జాయింట్ వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్తో పని అయిపోయిద్ది. ఇట్లా మనం అందుకే ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా, లైనింగ్ కన్నా కూడా. ఇట్లా అంచుకి కుట్టు వేసేయండి. లైనింగ్ అంచుకి మనకి కనపడతానే ఉంది. ఆల్రెడీ మన చేతులకి అనేది టచ్ అవుతూ ఉంటుంది అనమాట, లోపల లైనింగ్ ఎంతవరకు ఉందా అని. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఒక్కటి పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే లైనింగ్ జాకెట్కి ఇట్లా ఈ ఒరిజినల్ క్లాత్ సాగిపోయేదైనా ఎలాంటి క్లాత్ అయినా కూడా మనకి నీట్గానే బ్లౌజ్ కుదిరిద్ది. మనం కట్ చేసుకునే విధానంలోనే బ్లౌజ్ కుదరటం ఉండిద్ది అనమాట. చూడండి ఇప్పుడు మనకి నెక్ అనేది ఎంత కరెక్ట్గా తిప్పేసాము. ఎక్కడా కూడా లోపల లైనింగ్ అనేది లోపల క్లాత్ అనేది కనపడకుండా నీట్గా సమానంగా ఉందన్నమాట. ఇప్పుడు నెక్ మనం కట్ చేసాం కదా, ఆ నెక్లో వచ్చిన క్లాత్ని మనకి లైనింగ్ ఒరిజినల్ రెండు వచ్చినాయి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఇట్లా 3 భాగాలుగా చేసేసుకొని ఈ మూడింటిని ఒకదానికోటి జాయింట్ వేయాలి. ఇలా జాయింట్ వేసేసుకొని జాయింట్ వేసేటప్పుడు కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి. చిన్న చిన్న జాయింట్లు కదా, ఊడిపోతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్కి పట్టీలాగా వేసేసుకోండి. ఇట్లా పాదం ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఈ పట్టీ వేసేటప్పుడు పైన అణుగురు గుట్టు వేసేయండి. ఇట్లా అణుగుడు కుట్టు వేసేస్తే మనకి ఇక నడుము పట్టీ అనేది రెడీ అయిపోయింది. దీనికి ఒక వైపున ఫోల్డ్ చేసేసేయండి. ముందే అంచు కుట్టేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా తర్వాత అయినా కుట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇంక దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనం ఇక్కడైతే జాయింట్లు పడతాయి, మీరు కటింగ్లో చూసే ఉంటారు. క్లాత్ సరిపోలేదు కదా, అంటే వర్క్ని సెట్ చేయటంలో సరిపోలేదన్నమాట. ఈ బ్లౌజ్కి క్లాత్ అయితే చాలా ఉంది. ఈ వర్క్ సెట్ చేయడానికి మనకి జాయింట్ అయితే వేయాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి కింద వైపున లైనింగ్ పెట్టేసి పై వైపున ఇలాగా
నీట్గా సమానంగా చుట్టూ కూడా ఒరిజినల్ క్లాత్ సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఇటు జాయింట్ వేసే కలి తప్ప షోల్డర్ దగ్గర చంక రౌండ్ వైపు ఇట్లా సరిపోయిందని చూసుకున్న తర్వాత ఇట్లా లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకోండి. దీనికి ఇప్పుడు మనం నెక్ తిప్పేయటం లేదు. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్ని బ్లౌజులకి మనం నెక్ అనేది తిప్పేసాం కదా, దీనికి తిప్పేయటం లేదు. దీనికి వేయకుండా మెడపట్టి అయితే వేసుకుంటాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇట్లా జాయింట్ వేసుకోవాలి. సరిపడా ముక్క చూసుకోండి, దానికి ఎంత ముక్క అయితే సరిపడిద్దో ఇట్లా ముందు పెట్టి చూసుకొని తర్వాత జాయింట్ వేసేసుకోండి. ఇలా సరిపోయింది కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఇలా చుట్టూ సరిపోయిద్దా లేదని చూసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఇలా పైన కుట్టు వేసేసుకోండి. ఇలా పైన కుట్టు వేసి ఇది ఇక్కడ ఖర్చు ఉండాలి. ఆ కుట్టు వేసేటప్పుడు కంపల్సరీ కూడా ఒక పాదం ఖర్చు ఉండేటట్టు కుట్టు జాయింట్ వేసేసుకోండి. ఇంక ఇప్పుడు మనం దాన్ని ఇలా రివర్స్ చేసుకొని లైనింగ్ అతికేసుకోవడమే. ఇంక ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇంక జాయింట్ వేయటం అనేది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ కదా ఇది. ఇప్పుడు రైట్ సైడ్కి మనకి నెక్ వచ్చింది కాబట్టి దీన్ని ఇలా చూసుకొని దీనికి పై వైపుని పెట్టాను లైనింగ్, ఎందుకంటే దీనికి తిప్పి వేయాలి. నెక్కుని లెఫ్ట్ సైడ్కి తిప్పేయలేదు, కింద వైపుని పెట్టి అందుని జాయింట్ వేసాను. ఈ వరకు పక్కనే కుట్టు వచ్చేటట్టు వేసుకోండి. మనకి ఈ నెక్కు తిప్పి వేసి షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు వర్క్ అనేది అస్సలు సపరేట్గా ఉండకూడదు. మీకు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇట్లా నీట్గా ఈ రౌండ్ తిరిగే దగ్గర కొంచెం నిదానంగా తిప్పుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది తిరిగేటప్పుడు నిదానంగా తిప్పుకుంటే మనకి రౌండ్ తిరగట్లేదు అన్న దగ్గర కొంచెం పాదం పైకి లేపి ఇట్లా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ లైనింగ్ని ఇట్లా చేత్తో రఫ్ చేసుకొని ఇట్లా కిందకి పెట్టేసుకోవాలి. నెక్కు తిప్పేసేటప్పుడు వర్క్ బ్లౌజులకి ఎప్పుడైనా సరే అనుగుడు కుట్టు అయితే వేయొద్దు. అనుగుడు కుట్టు వేసాము అని అంటే లోపల లైనింగ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అనుగుడు కుట్టు కాకుండా ఇట్లా పై వైపున కుట్టు వేసుకోండి, ఒక పాదం ఖర్చుతోటి మనకి నీట్గా ఉండిద్ది. లోపల లైనింగ్ ఏమీ కనపడకుండా మనకి వర్క్ మాత్రమే కనపడిద్ది. ఇలా పాదం ఖర్చుతోటి ఇట్లా కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు దీనికి కూడా మనం జాయింట్ అయితే వేయాలి. ఒకవైపున ఇట్లా లైనింగ్ జాయింట్ వేసుకుంటూ వచ్చి ఇట్లా మనం జాయింట్ వేసే కాడ ఇట్లా కుట్టు వేసేసుకోండి. అక్కడ కుట్టు వేసుకొని ఈ మిగతా లైనింగ్ ఒరిజినల్ అంతా కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం జాయింట్ అయితే వేద్దాము. ఈ ముక్కలు అతకటం అంటే చాలా కష్టం అనుకోవచ్చు. మన క్లాత్ సరిపడినప్పుడు ఇలా అయితే వేసుకోవచ్చు బ్లౌజ్కి. ఫ్రంట్ పార్ట్లో వేసినా ఇబ్బంది ఏమి లేదు, బ్యాక్ పార్ట్లో మాత్రం అసలు ఎప్పుడు కూడా జాయింట్లు వేయద్దు, అసలు పడవ అనుకోండి బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం జాయింట్లు వేయటం అయిపోయింది. ఈ రెండు ఒకవైపు నెక్ తిప్పేసాం కదా, ఒకవైపునేమో మామూలుగా జాయింట్ వేసాం, దానికి పట్టీ వేయాలి, నెక్ పట్టీ వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఇట్లా షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని 1.5 ఇంచులు ఖర్చు ఉండేటట్టు 3 ఇంచులు పొడవు ఉండేటట్లు కుట్టు వేసేసుకోండి. ఇట్లా ఉక్సులు పట్టీ వైపు అయితే సగాన్ని ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేయండి. ఇట్లా ఈ చంక రౌండ్ వైపు ఈ మెయిన్ డాట్ని పట్టుకొని మెయిన్ డాట్కి ఎదురు వచ్చేటట్టు వేసేసుకోండి. మనకి నీట్గా అయితే కుదిరేసిద్ది. దానికోసం ప్రత్యేకంగా మార్కింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు రెండో దానికి కూడా సేమ్ అలాగే చూస్తున్నారు కదా వీడియోలో, ఎటువంటి మార్కింగ్స్ అయితే నేను పెట్టలేదు. ఇట్లా జాయింపుగా చూసే కుట్టు వేసేస్తున్నాను. ఇలా మూడో డాటు మెయిన్ డాట్ని పట్టుకుంటే ఇలా మూడో డాట్ వేయచ్చు.
మెయిన్ డాటే ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్లో. ఈ డాట్స్ వేసేటప్పుడు మెయిన్ డాట్ మనం కరెక్ట్గా వేసాము అని అంటే మనకి సైడ్ని వేసే జాయింట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గానే వస్తాయి. మెయిన్ డాట్ ఎప్పుడైనా కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేశాను, ఎక్కువ లేదు, సమానంగానే వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఒక ఫోల్డింగ్ అనేది పక్కకు తిప్పేసుకొని 2 ఫోల్డింగ్లు మనం 3 లేయర్లు పెట్టాం కదా, ఒక లేయర్ పక్కకు పెట్టేసుకొని 2 లేయర్లు అయితే ఒకసారి కుట్టు వేసుకొని మళ్ళీ ఇలా తిప్పి కుట్టేటప్పుడు ఆ లేయర్ని కూడా కలిపి పైన కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ రాని వాళ్ళకి ఇదైతే ఈజీగా ఉండిద్ది ఇలా కుట్టడం. ఇప్పుడు ఈ మూలన కొంచెం క్రాస్ అయితే వచ్చింది, ఆ క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కావాలి అనుకుంటే 2వ కుట్టు కూడా వేసుకోండి, గట్టిగా ఉండిద్ది అనమాట 2 కుట్లు వేయటం వల్ల. ఇప్పుడు అలాగే మనం 2వ దానికి కూడా అలాగే కుట్టు వేసేద్దాం. ఒక లేయర్ అనేది పక్కకు పెట్టేసి 2 లేయర్లు అనేవి ఇలా కలిపి కుట్టుకోవాలి. ఈ 2 లేయర్లు కలిపి కుట్టుకొని ఒక లేయర్ని పక్కకు పెట్టేస్తే మనకి ఇన్విజిబుల్ వేయటానికైనా ఇన్విజిబుల్ రాని వాళ్ళకి నేను చూపించినట్టుగా కుట్టుకున్నారంటే లోపలికి ఖర్చులు అయితే ఏమీ పిగిలిపోకుండా ఉంటుంది. ఇలా పైన గోడతో రబ్ చేసి పైన కుట్టు వేసేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చిద్ది ఈజీగా. ఇన్విజిబుల్ క్లాత్ మడత పెట్టి లోపలికి కుట్టు వేయటం రాని వాళ్ళకి ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నారు అని అంటే లోపల ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి, అంటే పీసులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి 2 కూడా అంతా కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి. ఉక్సులు పట్టి వేసుకోవడానికి కింద వైపు నుంచి కింద క్రాస్గా ఉన్న పీసు 2 ఇంచుల వెడల్పుతో ఉన్న పీస్ తీసుకొని ఇలా పెట్టేసి పైన ఒక కుట్టు అనుగుడు కుట్టు వేసుకోండి. ఈ అనుగుడు కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ వేసాము అని అంటే మనకి లోపల కొంచెం మందంగా అనేది వచ్చింది. ఉక్సులు కుట్టేటప్పుడు ఆ మందం ఉంటే మనకి ఉక్సులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని కాజాల పట్టీకేమో ఇట్లా పై వైపు నుంచి లైనింగ్ ఒరిజినల్ 2 కలిపి ఇలా కుట్టేసుకోవాలి. ఒక పాదం ఖర్చుతోటి ఇలా కుట్టేసామనంటే ఇది ఎక్స్ట్రా వచ్చిద్ది అనమాట. ఉక్సులు పట్టీకేమో తగ్గిద్ది, దీనికేమో పొడవు పెరిగిద్ది. ఇలాగా పైన మళ్ళీ కుట్టు వేసేసుకోండి. 2 వైపులా ఖర్చు అనేది ఇట్లా ఎక్స్ట్రా ఉన్నదంతా లోపలికి మడతేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ దానికి పక్కనే ఇంకో కుట్టు వేసుకోండి. ఇలాగా ఆ రెండిటికి 2 కుట్లు వేయటం వల్ల కాజా అనేది ఆ 2 కుట్లకి మధ్యలో కాజా వేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పట్టీలు అనేవి సమానంగా వచ్చినాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెక్ తిప్పలేదు కదా, ఇప్పుడు దానికి క్రాస్ ముక్క తీసుకొని ఇట్లా పట్టీలాగా వేసేయాలి. మనం నార్మల్ బ్లౌజులకి ఎలాగైతే పట్టీ వేసుకుంటామో అలా అయితే వేసుకోవాలి. ఇట్లా మీకు రౌండ్ తిరిగే దగ్గర కావాలి అనుకుంటే గాడ్స్ ఇచ్చేసుకోవచ్చు. 2 చిన్నగా 2 కట్లు ఇచ్చారంటే ఇక రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది. ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. మెడపట్టి వేసింది. ఇంక ఇప్పుడు దీన్ని ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసి డబల్ కుట్టు అయితే వేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేయండి, మళ్ళీ దీన్ని తిప్పి ఇంకో కుట్టు వేసుకోండి పై వైపు నుంచి. అప్పుడు డబల్ కుట్టు గ్యాప్తో చాలా బాగుండిద్ది. అప్పట్లో చాలామంది చేతి పని లేకుండా ఇలా కుట్లు వేయించుకుంటారు నెక్కి. ఇప్పుడు మనకి నెక్ అంతా తిప్పేసుకోవటం, షేప్ బెల్ట్ అంతా రెడీ అయిపోయింది బ్లౌజు. ఈ షోల్డర్ జాయింట్ చేసే దగ్గర చూడండి, షోల్డర్ జాయింట్ చేసే దగ్గర 2 బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలి. 2 సపరేట్గా వేసారా అన్నట్టు ఉండకూడదు వర్క్. ఇదిగో ఏమాత్రం గ్యాప్ లేకుండా అంతా కూడా సమానంగా రావాలి. అది మనకి కరెక్ట్గా కలిసినప్పుడే డబల్ చూసి మళ్ళీ 2వ కుట్టు వేసుకోవాలి. అది కలవలేదు అనుకుంటే మళ్ళీ అది ఓడ తీసేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి.
ఇలా కుట్టాలి అని అంటే మనకి నెక్కు తిప్పేటప్పుడు సమానంగా వేసుకోవాలి, అలాగే షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు కూడా సమానంగా వేసుకుంటేనే మనకి ఈ నెక్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ది రెండు కూడా ఒకేసారి వేసారా అన్నట్లు ఉండాలి. రెండు జాయింట్ వేశారు ఇక్కడ కలిసింది అన్నట్టుగా లేకుండా అటు ముందు వైపు వరకు ఇటు వెనక వైపు ఉన్న వరకు సమానంగా రావాలన్నమాట షోల్డర్ జాయింట్లో. ఇలా ఇది లెఫ్ట్ సైడ్ షోల్డరు, దీన్ని ఇట్లా తిప్పేసి ఒక కుట్టు వేసేసుకోండి. చూడండి రెండు కూడా సమానంగా ఎలా కలిసినాయో. ఇటువైపున కొంచెం ఎగస్ట్రా ఉంటే అది కట్ చేసుకోవచ్చు. ఒక ఎగస్ట్రా వచ్చిద్ది మనం జాయింట్ వేసేటప్పుడు, బ్యాక్ పార్ట్లో కొంచెమైనా కూడా ఎగస్ట్రా వచ్చిద్ది. ఆ ఎగస్ట్రా వచ్చింది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లోతు ఎటైతే కట్ చేసుకున్నామో అది చూసుకొని ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేటట్టు కుట్టు వేసుకోండి. అయితే హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇట్లా స్టార్ట్ చేయడానికి షోల్డర్ మీద పెట్టి మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం షోల్డర్ దగ్గర చిన్న కట్ ఇస్తాం కదా, ఆ కట్ని షోల్డర్ దగ్గర పెట్టేసి ఇటువైపున అటువైపున ఇట్లా కుట్టుకోవటం వల్ల రెండు వైపులా సమానంగా అయితే వచ్చిద్ది. హ్యాండ్ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా మనకి నీట్గా ఉండిద్ది అనమాట. మనకి హ్యాండ్స్ అనేవి సమానంగా జాయింట్లు వేయకపోతే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు తేడా తెలుస్తుంది. అంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వచ్చిద్ది. ఈ చంకలో ప్లస్ కుర్త్ అనేది కూడా రాదనమాట. చూడండి ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే ఇట్లా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని స్టార్ట్ చేయండి. ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేస్తే మనకి సైడ్ జాయింట్లు ఈజీ అయ్యిద్ది. ఇట్లా రెండు వైపులా కూడా మనం కట్ చేసిన క్లాత్ అనేది సమానంగా వచ్చిద్ది. ఇప్పుడు ఒకవైపున సరిపోలేదు అని అనుకుంటే రెండో వైపున కూడా సరిపోదన్నమాట. మనం జాయింట్ వేసేట కావాలనుకుంటే జాయింట్ వేయచ్చు సరిపోని క్లాత్కి, లేదు అనుకుంటే ఖర్చుల్లో అడ్జస్ట్ చేసి సైడ్ జాయింట్ వేసుకోవచ్చు. దానికోసమనే ఇట్లా షోల్డర్ మీద పెట్టి మధ్యలో నుంచి కుట్టడం వల్ల ఇది బెనిఫిట్. ఇట్లా డబుల్ కుట్టు వేసేసుకొని ఇలా పీసులు రాకుండా ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింట్ చేయటం కూడా ఇట్లా పూర్తిగా ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా దారాలన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు వేసుకుందాం. ఇక సైడ్ జాయింట్లు వేసామనంటే మనకి బ్లౌజ్ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్టే. ఇలా రెండు జాయింట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి. హ్యాండ్స్ రెండు పట్టుకొని ఇట్లా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ వస్తుందా అని చెప్పి పట్టుకొని చూసుకోండి. అలా నేను చూసుకున్నప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పొడవు ఎక్కువగా ఉంది. అంటే దీనికి 4 డాట్ వేయాలి. ఇట్లా పొడవు ఎక్కువగా ఉంటే ఇట్లా సమానంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఈ 4 డాట్ అనేది వేసుకుంటే మనకి హైట్ అనేది తగ్గిద్ది. రెండు కూడా ఫ్రంట్ పార్టే కొంచెం పొడవు ఎక్కువ ఉన్నాయి, బ్యాక్ పార్ట్లో పొడవు ఎక్కువ లేవు అనమాట. ఇంకా అది డాట్ వేసిన తర్వాత మనకి హ్యాండ్స్ లూజ్ చూసుకొని కరెక్ట్గా చూసుకోవాలి. అది బ్లౌజ్ తోటి కొంచెం కూడా తేడా రాకూడదు. అది కుట్టు ఎక్కడ ఉందో సేమ్ ఈ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే కుట్టు వేసేసుకోండి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని కింద వైపున పై వైపున ఉన్న ఖర్చు అనేది రెండు ఒకే వైపున పెట్టుకోండి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనం చంక రౌండ్కి హ్యాండ్స్ జాయింట్ వేసాం కదా, ఆ క్లాత్ అనేది రెండు కూడా ఒకే వైపు వచ్చేటట్టు పెట్టుకొని జాయింట్ వేయాలి. సైడ్ జాయింట్ ఇలా వేసేసుకోండి. చూడండి మనకి నీట్గా అనేది సమానంగా వచ్చింది, ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేదు. ఇప్పుడు ఈ రెండోది కూడా అలాగే చూసుకొని ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఈ ప్లెయిన్ బ్లౌజ్ కూడా సిల్క్ మిక్సింగ్ బ్లౌజ్ అనుకుంటా, అసలు సాగట్లేదు. అందువల్ల మనం లాగి పట్టుకొని చూడాల్సిన పని లేదు. అదే మెత్తగా ఉండి సాగే క్లాత్ అయితే కొంచెం లాగి పట్టాలి ప్లెయిన్ బ్లౌజ్ అదికిచ్చినప్పుడు, ఎందుకంటే లైనింగ్ సాగదు కదా. ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా అలాగే ఉంది సాగకుండా, అంటే సిల్క్ మిక్సింగ్ బ్లౌజ్ కదా అలాగే ఉండిద్ది. ఇలాగ కుట్టు వేసేసుకొని
ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక కుట్టు వేసిన తర్వాత మనం చెక్ చేసుకొని ఇప్పుడు మనకి చుట్టూ కూడా ఉక్సులు పట్టి కాజాలు పట్టి నెక్ రౌండ్ మొత్తం కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను నడుము లూజు ఒక్కటే చెక్ చేస్తున్నా. నడుము లూజు ఉక్సులు పట్టి కాజాలు పట్టి మాత్రమే చెక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎగస్ట్రా వచ్చింది. ఆ ఎగస్ట్రా వచ్చింది మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయలేదు కదా, ఆ డాట్స్ వేసుకుంటే అది అనేది సరిపోయిద్ది. అది కూడా డాట్స్ వేసినాక కూడా ఇంకా లూజ్ ఉంది అని అంటే మనం పక్కన ఇంకో కుట్టు వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు కూడా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు డాట్స్ వేసుకోండి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ మళ్ళీ చెక్ చేసుకోండి. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు 1 ఇంచ్ అయితే మనకి డాట్స్ కావాలి కదా. 1 ఇంచ్ అయిపోయింది. డాట్స్ వేసిన తర్వాత ఇలా చూసుకుంటే ఇంకా లూజ్ ఉందన్నమాట. ఇంకా లూజ్ ఉన్న దాన్ని మనం సైడ్ జాయింట్ల వైపున ఇలాగా అంటే ఇక్కడ చంక పై వరకు రానివ్వకూడదు కుట్టు. ఆ చంక దగ్గర వరకు ఆపేసేయాలి. ఎందుకంటే మనకి నడుము ఒక్కటే లూజ్ ఉంది. హ్యాండ్స్ అనేవి మనం ఆది బ్లౌజ్ కరెక్ట్గా చూసాం కదా. ఈ నడుము లూజ్ మాత్రమే కొంచెం ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన దాన్ని చంక రౌండ్ వరకే వచ్చేటట్టు కుట్టు వేసుకోండి క్రాస్గా. ఇంకా అటువైపున 3 కుట్లు ఇటువైపున 3 కుట్లు వేసేసుకొని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా లాస్ట్కి ఎడ్జ్కి కలిపేసి కుట్లు వేసేసుకోండి. మనకి బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. మీరు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే దీనికన్నా మనం ముందు వీడియోల్లో ఈ కటింగ్ అయితే ఉంది. మనం కట్ చేసిన తర్వాత మీరు గమనించారో లేదో ఒరిజినల్ క్లాత్ని మనం కట్ చేసాం కానీ లైనింగ్ని ఎక్కడా కూడా మనం ఒక్క పీస్ అయినా కూడా తీసేయలేదు. మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్తో రెడీ అయింది. ఇక మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ మనం కట్ చేసాము లైనింగ్ జాయింట్ వేసుకున్నాక. ఎప్పుడైనా లైనింగ్ జాయింట్ కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడైనా లైనింగ్నే మెజర్మెంట్గా తీసుకోండి. ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ సాగిపోయేది వచ్చింది కదా పైనుండే క్లాత్. అందుకని మనం లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకొని లైనింగ్ని ఫాలో అయ్యి కుట్టడం వల్ల మనకి బ్లౌజ్ అనేది నీట్గా వచ్చిద్ది, పర్ఫెక్ట్గా కుదిరిద్ది. చూడండి మొత్తం కూడా ఆది బ్లౌజ్తో సమానంగా వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ జాయింట్లు వేసాం కదా, ఇక్కడ చంకలో కూడా సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ప్లస్ గుర్తు అనేది నీట్గా వచ్చింది. చూడండి కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఈజీగా ఇలా కుట్టుకోండి. షోల్డర్ దగ్గర సమానంగా వర్క్ వచ్చేటట్టు జాయింట్ వేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.